ఆల్రెడీ నైట్ ప్రీమియర్ షో చూసినాము, మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ షో చూసినామండి. సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ మూవీ. ఎందుకంటే ఇది 4వ సినిమా హ్యాట్రిక్. అది ఒక లెజెండ్, ఒక సినిమా అఖండ 2. ఇది మామూలు మాట కాదు, జోక్ చెప్తలే, ఎవరికి కూడా సక్సెస్ కూడా అట్లా కాదు. అది ఒక బాలకృష్ణ సాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే కథ తగ్గట్టు ఆయనకి స్టోరీ కూడా అంత బాగా ఇచ్చిండు మన బోయపాట్ల గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. బోయపాటి సినిమా మళ్ళీ తీస్తే ఎలాంటి సినిమా తీయాలి బాలకృష్ణ? భక్త కన్నప్ప సినిమా తీయాలి. అది కూడా బోయపాట్ల తీస్తేనే సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక సంవత్సరం లేట్ కానీ 2 సంవత్సరాలు లేట్ కానీ మళ్ళా బోయపాట్లనే మళ్ళీ ఒక భగవంతు సినిమానే తీయాలి. అది కూడా బోయపాట్లనే తీయాలి సినిమా. ఆయన నిజంగా చెప్పాలంటే నిజంగా ఋషి లెక్కనే ఉన్నాడు. నిజంగా సముద్రాల ఆ కొండలలో పూజలు చేసుకుని ఎట్లుంటారో రియల్ గా ఋషుల లెక్కన ఉన్నాడు ఆయన. ఆ గెటప్ గానీ, ఆ ఐస్ గానీ, కండ్లు గానీ, రియల్ గా చూడడానికి ఆ గెటప్ మాత్రం సేమ్ అట్లనే ఉన్నాడు ఆయన. తమ్మలన్న మ్యూజిక్ కొద్దిగా ఎన్నో ఇంటర్వెల్ తర్వాత బాగుంది, కొద్దిగా స్లో అనిపించింది. కానీ ఇంటర్వెల్ తర్వాత లేవటెన్ సౌండ్ మొత్తం మంచిగా చూపించింది. జర నా ఒకటే చెప్తున్నానా, ఇట్లా చక్రం తిప్పుతారా మన బాలకృష్ణ, ఇట్లా అది మాత్రం హైలైట్ అన్న. సూపర్. అంటే బాలకృష్ణ గారిని ఒక రేంజ్ లో చూపించేసి, అంటే ఎవరు కూడా చేయరు, మళ్ళీ అలాంటి సినిమా కూడా రాదు కూడా. మన ఇంకోటి ఏంటంటే కుంభమేళకి దండం పెడతా. ఎందుకంటే నేను పోయేసిన కుంభమేళకి. మన సినిమా కుంభమేళలో పోయి సినిమా తీసిందంటే అది మామూలు మాట కాదు. మన హిందూ ధర్మం సినిమా, అది మనం చాలా గొప్పగా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. అంత బాగా తీసిన కుంభమేళ. ఇంకోటి శివుని గెటప్, అది హైలైట్. అంటే శివుని గెటప్ అంటే ఒక మహాభారతం రామాయణం మనం చిన్నప్పుడు ఎలా చూసినామో ఇలా శివుని చూపిస్తాడు. అసలు ఇంతవరకు ఎవరు చూడట్లా, ఏ హీరో కూడా సెట్ కాదు. అంటే సెట్ అన్నట్లంటే కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. నేను చూసిన కదా రియల్ గా శివుడు లెక్క ఉన్నాడు ఆయన ఎవరికంటే ఎవరో తెలియదు కానీ శివుడు మాత్రం రియల్ గా దేవుడు లెక్క ఉన్నాడు ఆయన. అన్న ట్రోల్స్ వస్తున్నాయి కదా, నాకు కొంచెం ఓవర్ గా మనకు అనిపించిందా? చెప్తున్నా, ట్రోల్స్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ దేవుని దగ్గర ట్రోల్స్ చేయొద్దు. నీకు నచ్చితే సినిమా చూడు, అంతేగాని దేవుని దగ్గర ట్రోల్స్ అని అనొద్దు. ఎందుకంటే వాళ్ళంత కష్టపడి సినిమా ఎందుకు తీసిరు? మన హిందూ ధర్మం చూపియాలని తీసుకోపోయి చూపించిండు. మనం గొప్పగా ఫీల్ కావాలి. నువ్వు ఒక లవ్ స్టోరీకి ట్రోల్ చేయి, ఒక మా సినిమాకి చేయి, కానీ ఇట్లాంటి దేవుళ్ళ సినిమాకి ఏ సినిమా అయినా బాలకృష్ణ కాదు ఏ సినిమా కూడా ట్రోల్స్ చేయొద్దు. అది తీసిరెందుకు మన హిందూ ధర్మం చూపించాలని చూపించారు, అంతేగాని తప్పుగా చూసుకోవద్దు. బాగా చేసి ఒక రంగస్థలంలో అన్న క్యారెక్టర్ చేసిన ఆయన ఇలా ఒక విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన చాలా బాగా చేసిండు. అసలు ఆయన నెక్స్ట్ లెవెల్. మళ్ళీ నాకు ఒక సొలుసు అరుంధతిలో ఎట్లా ఉంటాడో అలా కనిపించింది నాకు ఆయన. అంటే నేను సినిమా చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది, మనం ఈ జనరేషన్ లో ఉన్నాం, అసలు ఏ జనరేషన్ చూస్తున్నాం అనిపించింది. అంటే మనం ఇప్పుడున్న జనరేషన్ లో సినిమా కాదు, అది ఎప్పుడో జనరేషన్ సినిమా. మనం ఎట్లా చూస్తున్నాం అంటే మనం చాలా గొప్పగా ఫీల్ అయినా. అలాంటి గెటప్ కానీ, ఆ సాధువు గెటప్ కానీ మనం చూడలేం. మళ్ళీ కూడా మన జనరేషన్ చూసినామంటే అలాంటి గెటప్ ఒక బోయపట్ల తప్ప వేరే కూడా అట్లా అది ఆయన చూపించడం మనకు మన లక్ అనుకోవాలి. అట్లా మనం చూడడం అట్లా ఆ గెటప్ లా. కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా డిఫరెంట్ ఉందని చెప్తున్నారు అన్న. నల్ల బట్టలు చాలా బాగా సెట్ అయితే బాలకృష్ణకి. మన లెజెండ్ల గానీ, ఆ షాల్వా గానీ అలాంటివి బాలకృష్ణ బాగా సెట్ అయితే అలా అది బాగా అనిపించింది నాకు గెటప్. రెండు బాగున్నాయి. అంటే ఒకటేమో ఫస్ట్ క్యారెక్టర్ ఏమో అంటే మళ్ళీ ఒక ఫ్యాన్స్ తగ్గట్టు ఒక డైలాగులు కానీ, ఆ డైలాగులు కొట్టడము ఒక విలేజ్ లలో, అది ఒకటి ఓకే. సాధువు గెటప్ లో ఆ గెటప్ లో ఆ వైబ్రేషన్ అది ఒక రేంజ్ అలాగుంటది. దానికి అసలు దానికి పోల్చేయలేదు. అసలు దీనికి ఎలాగుంటే దాని డిఫరెంట్ ఉంటుంది మొత్తం. అసలు ఫైట్ రచ్చన్న రంబోలా, అసలు ఫైట్ లో అసలు డిఫరెంట్, అసలు ఊహించుకో మనం ఒక డిఫరెంట్ ఫైట్.